శ్రీశైలంలో బస్తీమే సవాలన్నట్టుగా ఉంది పరిస్థితి. బుడ్డా రాజశేఖర రెడ్డి వర్సెస్ శిల్పా చక్రపాణి రెడ్డి ఎపిసోడ్ పొలిటికల్ గా కాకురేపుతోంది. ఇద్దరు పరస్పరం తిట్టుకోవడమే కాదు, రా చూసుకుందాం నీ పెతాపము నా పెతాపము అంటూ రోడ్డు ఎక్కడం హాట్ టాపిక్ గా మారింది. శ్రీశైలం నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి, వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి ఢీ అంటే ఢీ అంటున్నారు. నియోజకవర్గ అభివృద్ధిపైనే కాదు, పర్సనల్ విషయాలపైన పరస్పర ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. ఊరు పేరు లేని చక్రపాణి రెడ్డికి ప్రజలు ఓటేసి తప్పు చేశారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు బుడ్డా రాజశేఖర రెడ్డి. టీడీపీ చేసిన అభివృద్ధిని వైసీపీ ఖాతాలో వేసుకుంటున్నారని మండిపడ్డారు. ఊరు తెలుదు పేరు తెలుదు ఓట్లేస్తారు. మనం కడుపులో కాలుతుంది, మాకు కూడా బాధ ఉంటుంది. పని చేసేవానికి ఎప్పుడు కూడా అడిగే నీరుకి ఎట్లా మా అమ్మని అడిగే హక్కు ఉంటుందో మాకు కూడా ఉంటుంది. అదే హక్కు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మేము పని చేస్తాం. రాజశేఖర్ రెడ్డి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి. దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. నన్ను సున్నిపేటకి ఏం చేయదట, ఇలా 44 ఏళ్ళు మేము అధికారంలో ఉన్న చక్రపాణి రెడ్డి ఎవరు నా కొడుకంట. ఒరే నువ్వు ఎవరు నా కొడుకున్నా, నీకు పోయేలా నువ్వు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నావు. నువ్వు గుడ్డ నువ్వు దుబ్బోనివి. నా కొడుకంట ఈ నా కొడుకు ఏం నీకు పుట్టారా? మీ అదే మళ్ళా ఎవరికో పుట్టాడో బుద్ధులాడతానంట. ఎవరా నువ్వు ఆ పార్టీలకు వెళ్తే ఆ పార్టీలో బుద్ధులన్నారా? తాను శ్రీశైలం ఆలయంలో డబ్బు సంపాదిస్తున్నారని వైసీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు బుడ్డా రాజశేఖర్ రెడ్డి. ఇప్పటికైనా దిగజారుడు రాజకీయాలు మానుకోకపోతే పరిస్థితులు దారుణంగా ఉంటాయని నిప్పులు చెరిగారు. దేవస్థానంలో పొద్దులు వేసి దర్శనం చేపించి నేను కోట్లు సంపాదిస్తున్నాను పని. నాకు అదే పని. పాపం శ్రీశైలం దేవస్థానంలో దర్శనం చేపించి నా మనుషులంతా పెట్టి రోజు కోట్లు వసూలు చేస్తున్నాను. అరే దరిద్రం కర్మ నా కొడుక. మా ఇంటి దేవుడు రా శివయ్య. శివయ్య దగ్గర నేను తప్పులు చేస్తాను. తప్పుడు న్యాయాలు కాబట్టి, తప్పుడు ఆలోచనలు కాబట్టి, తప్పుడు మార్గాల్లో వక్ర మార్గాల్లో డబ్బులు సంపాదిస్తావు కాబట్టి నీకు వస్తాయట అన్ని బుద్ధులు. నా కార్యకర్త బతకడానికి నేను ఉపయోగపడతా. నీళ్ళక మనోపిని కాదు నేను. ఇక మాటలతో కాదు, రా చూసుకుందాం నువ్వో నేనో అంటూ శిల్పా చక్రపాణి రెడ్డి రోడ్డెక్కారు. టీడీపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో చక్రపాణి రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ పోలీసులు ఆపారు. రేపు నేనేంటో చూపిస్తా అన్నారు శిల్పా చక్రపాణి రెడ్డి. నువ్వేదో 10 మంది మడ్డలు చేసినట్టు మీ నాయనకు చరిత్ర అందని చెప్పి, మీ అన్నకు చరిత్ర అందని చెప్పి ఏదో భయపడతాడం అనడం ఇది జరగని పని. కాబట్టి నీకన్నా నాకన్నా నాకు ఉన్నారు, నా కొడుకులు ఉన్నారు, మా అన్న కొడుకులు ఉన్నారు, మా తమ్ముళ్ళ కొడుకులు ఉన్నారు, నాకు మా చిన్న కొడుకులు మస్తు కావాలి. నీకు ఎవరు దిక్కులేరు. నువ్వు పోతే నువ్వే లాస్ట్గా. కాబట్టి ఇట్లాంటి మానుకో. ఇలాంటి చిల్లరమల చేస్తే ఊరుకుంటే ప్రసక్తి లేదు. ఎక్కడే గాని ఎక్కడ భయపడే ప్రసక్తి లేదు. రేపు కూడా ఈ రోజు పోలీసులు అడ్డుకున్నారు. నా ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక్కడ పోలీసులను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, నేను ఇక్కడ కనీసం మా అన్న ఇంటి దగ్గరికి వెళ్దామని చెప్పి అక్కడికి వెళ్తా ఉంటే కూడా అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఆపేయడం జరుగుతూ ఉంది. తేలాలి, నేను బుడ్డా రాజశేఖర రెడ్డి తేలాక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మొత్తంగా గత నెల రోజులుగా వైసీపీ టీడీపీ నేతలు ఆరోపణలు ప్రత్యారోపణల్లో స్టైల్ మార్చారు. విమర్శలకు బూతులు జోడించి తిట్టిపోసుకుంటున్నారు. ఇప్పుడేమో రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తున్నారు.